Welcome to What a Taste. So What a Taste కోసం ఈ రోజు మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉంటుంది ఉలవచారు రెస్టారెంట్ కి. మరి అక్కడ షెఫ్ ని అడిగేద్దామా ఈ రోజు మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తున్నారో. హాయ్ పండు గారు. హాయ్ అండి. ఈ రోజు వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్ కోసం ఏం స్పెషల్స్ చేసి చూపించబోతున్నారు రెసిపీస్? రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునేదండి కొద్దిగా డిఫరెంట్. ఎప్పుడు కూడా మనం ఒకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేస్తే బాగుంటుందని చెప్పి మనం ఎప్పుడు నుండి చెప్తూ ఉంటాం. అలాగే మనం ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్లోనే కొద్దిగా స్పైసీ వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే మనకి దాన్ని కొద్దిగా కారంగా చేస్తే దానిలో ఏ విధంగా చేస్తే అనేది దానికి ఉన్న టేస్ట్ పెరిగిద్ది, ఎలా చేస్తే రెసిపీ అనేది డెవలప్ అవుతుంది, ఒక మంచి టేస్ట్ తీసుకురావాలంటే ఏ రకంగా చేయాలనేది ఈరోజు మనం చేసి చూపించబోతున్నాం అండి. ఓకే, సో స్పైసీ ఫ్రైడ్ రైస్ అన్నమాట. అవునండి. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈరోజు మనం స్పైసీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగరు స్పైసీ ఫ్రైడ్ రైస్ అంటున్నారు కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. బాస్మతి రైస్, స్ప్రింగ్ ఆనియన్, రెడ్ చిల్లీ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్, లెమన్. స్పైసీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. సో పండుగరు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఫ్రైడ్ రైస్ మనం నాన్ వెజ్లో అనేక రకాలుగా చేస్తుంటాం, అలాగే వెజ్లో కూడా డిఫరెంట్గా చేస్తుంటాం. ఈ ఫ్రైడ్ రైస్ అనేది మనకి ఏదైతే ఆయిల్లో మనం రైస్ బాయిల్ చేసిన రైస్ని వెజిటేబుల్లో ఫ్రై చేసుకుంటామో దాన్ని మనం ఫ్రైడ్ రైస్ అంటాము. ఆయిల్ సరిపోతుందండి. సో ఫ్రైడ్ రైస్కి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కదా. సరే, ఫ్రైడ్ రైస్ అంటేనే మామూలుగా మిగిలిన రైస్తో చేసుకుంటారు కదా నార్మల్గా, లైక్ అప్పటికప్పుడు వండిన రైస్తో చేసుకోరు కదా. అప్పటికంటే మనకి ఎక్కువగా ఫ్రైడ్ రైస్ కోసం సపరేట్గా రైస్ అనేది వండుకుంటే మనం అలా చేసుకుంటామండి. లేదంటే కొన్నిసార్లు మనకి రైస్ మిగిలిన రైస్తో కూడా ఫ్రైడ్ రైస్ అని చేసుకోవచ్చు. కంపల్సరీ ఓన్లీ మిగిలిన రైస్తోనే ఫ్రైడ్ రైస్ చేస్తారు, వండిన రైస్ అలా ఏం లేదండి. ఓకే, సో ఇక్కడ ఆయిల్ కూడా మనకి వేడెక్కిపోయింది. దీనిలో వెజిటేబుల్ వెజిటబుల్స్లో ఏమేమి వేసేసారు? దీనిలో బీనీస్, క్యారెట్ వేసి మనం బాయిల్ చేసుకున్నామండి. వెజిటేబుల్ అంటే మనకి ఓవరాల్ ఈ ఫ్రైడ్ రైస్ యాక్చువల్గా బీనీస్, క్యారెట్ మట్టుకే యూజ్ చేస్తాము. మనకి అన్ని వెజిటేబుల్లో కలిపి కూడా మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవాలని ఉంటుంది, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కొన్ని కాంబినేషన్లు అనేది చాలా బాగుంటాయండి. క్యాప్సికమ్, ఆలు, ఇలా తర్వాత గోబీ, టమాటో, ఈ డిఫరెంట్ కాంబినేషన్లు అనేది ఇలా రైస్లు చేసుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ అన్ని మిక్స్ చేసి కూడా కలిపి చేసుకోవచ్చు. బేబీకార్న్ మష్రూమ్ కానీ, పన్నీర్ బేబీకార్న్ మష్రూమ్ కానీ, మష్రూమ్ బేబీకార్న్, మష్రూమ్ పన్నీర్ కానీ, ఇలా మనం ఈ వెజిటేబుల్లో మనం పన్నీర్ కూడా యాడ్ చేసినాం. ఇలా ఏదైనా సరే మనకి కాంబినేషన్లు అనేది డిఫరెంట్ కాంబినేషన్లో రైస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఫుల్ స్పైసీగా ఉంటుంది కాబట్టి స్పైసీలో ఆ పన్నీర్ అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి దీనిలో మనం పన్నీర్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో పండుగలు ఇప్పటి వరకు మీరు కాంబినేషన్స్ చెప్పారు కదా, లైక్ ఈ కాంబినేషన్ క్యాప్సికమ్కి అయితే లైక్ పొటాటో అని ఇవి బాగుంటాయని. ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు ఏదైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నారో ఈ రెండునే యాడ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారు? ఈ రెండు యాడ్ చేసినామండి. దీనిలో మనం కావాలని స్ప్రింగ్ ఆనియన్ ఒకటి యాడ్ చేసుకుంటాం. వెజిటబుల్స్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. అవును. ఎస్. పన్నీర్ ఫస్ట్ వేస్తే ఏం కదా, ఎందుకంటే ఫస్ట్ వేస్తే అది ఫ్రై అయిపోయి కొంచెం గట్టిగా అయిపోతుంది అని అంటారు కదా. మనకి ఆయిల్లో ఫ్రై చేస్తే ఇప్పుడు మన వెజిటేబుల్ వేయక ముందు కనుక మనం పన్నీర్ వేసినట్టయితే దానికి పెంక మన తవా ఉన్న వేడికి అది కొద్దిగా హార్డ్ అవుతుందండి. మనకు వెజిటేబుల్ వేసిన తర్వాత బాయిల్ చేసిన వెజిటేబుల్ ఫ్రై అవుతున్నప్పుడు దానిలోకి వాటర్ వస్తుంది కాబట్టి పన్నీర్లో ఉన్న వాటర్ కూడా దీనిలో కలిసి హార్డ్ అవుతుంది, సాఫ్ట్ అవుతుంది, మనకి స్టీమ్ అయినట్టు అవుతుంది. అది ఎక్కువగా ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక మనకి ఆ పన్నీర్ అనేది హార్డ్ అవుతుంది. ఓకే, ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం లైట్గా. అట్లాగే మనం 3 టైప్ ఆఫ్ స్పైసెస్ యూజ్ చేస్తున్నాము. రెడ్ చిల్లీ పేస్ట్, 3 స్పైసెస్ అనమాట. రెడ్ చిల్లీ పేస్ట్, అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్, వైట్ పెప్పర్. ఓకే, సో అంటే మనం ముక్కలు అంటే వాటిని వెజిటబుల్స్కి ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే రైస్ వేసినప్పుడు మొత్తంగా ఈజీగా కలిసిపోతుంది. మనం ఎట్లాంటి మసాలాలు ఏది యాడ్ చేసుకున్నా కానీ మనం రైస్ కన్నా ముందు వెజిటబుల్ కనుక యాడ్ చేసుకుంటే కనుక ఆ రైస్కి మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఈజీగా రైస్లో కలిసిపోతుంది అది మొత్తం కూడా.
ఇప్పుడు ఇలాంటి సాసులు యాడ్ చేయకముందు రైస్ వేసి రైస్ తర్వాత మనం సాసులు కానీ యాడ్ చేసుకుంటే కనుక అది మొత్తం కూడా మనం రైస్లో మిక్స్ కానీ కొద్దిగా టైం పడుతుంది. ఈ విధంగా అయితే తొందరగా మిక్స్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుందాం. యా, సో చక్కగా అలాగా లైక్ సాల్ట్ కానీ మీరు అన్నట్టుగా మసాలాస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అవునండి, డిఫరెంట్గా చేసాం. యూజువల్లీ అయితే మనం ఏమంటారు ఫ్రైడ్ రైస్లో అంటే జస్ట్ ఉప్పు కారం అలా వేసేసి తీసేస్తాము. సో ఇప్పుడు మనం 4 స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్, లైక్ గ్రీన్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ సాస్ అండ్ చిల్లీ పౌడర్. సో ఈ 4 యాడ్ చేసుకున్నాము. అలాగే పన్నీర్ కూడా చూడడానికి ఎంత బాగుందో కదా, మంచిగా వైట్ రైస్ కలర్ చేంజ్ అవుతూ నిదానంగా. ఫ్రైడ్ రైస్ అనేది చేసుకుంటాము, ఫ్రైడ్ రైస్ చేసుకోవడం ఈజీయే. బట్ ఆ ఫ్రైడ్ రైస్ని రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టచ్తో మనం ఈరోజు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. లైక్ చేసుకుంటున్నాం కూడా విత్ ఆల్ స్పైసెస్. అండ్ దీన్ని మంచిగా ఫ్రై అవ్వాలి కదా రైస్ కూడా. అవునండి, ఇలా మనం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం రైస్కి పట్టేటట్టుగా రైస్ పట్టేటట్టు సాల్ట్, అలాగే వైట్ పెప్పర్, లైట్గా షుగర్. మనకి ఇది పర్ఫెక్ట్ కలర్ ఉందండి. ఎందుకన్నా మనకి ఎక్కువగా స్పైసీ కూడా అవసరం లేదు. మనం వేసిన స్పైసెస్ ఏమన్నా కూడా అన్నిటికీ వేసిన రైస్కి పర్ఫెక్ట్ సరిపోతుంది. ఓకే, సో అలా ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే రైస్ పొడిపొడిగా ఉండాలి. అలా పొడిపొడిగా ఉంటేనే ఆ ఫ్రైడ్ రైస్ అనేది ఫ్రైడ్ రైస్ తింటున్నప్పుడు ఆ ఫీల్ కానీ ఆ టేస్ట్ కానీ కరెక్ట్గా వస్తుంది. యా 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 సో ఎగ్జాక్ట్గా ఇలా ఫ్రైడ్ రైస్కి మనకి బాస్మతి రైస్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. అవునండి, నీట్గా. సో కొన్ని వాటికి ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని వర్క్ చేయాలి, లైక్ వంట చేయాలి. సో ఇంకొన్ని రెసిపీస్కి ఫ్లేమ్ పెద్దగా పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్కి మటుకు కొంచెం పెద్దగా పెట్టుకుంటేనే బాగుంటుంది కదా. లైక్ ఫ్రైడ్ రైస్ మనకి ఏదైతే మసాలా ఫ్రై చేస్తున్నామో ఎక్కువగా ఫ్లేమ్ అనేది పెట్టుకుంటే కింద ఉన్న రైస్ అనేది మాడోసిన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కనుక కరెక్ట్గా ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్. సో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఇలాంటి ఫ్రైడ్ రైస్లో మనం సమ్టైమ్స్ ఇప్పుడు రైస్ని ఫ్రై చేసుకోవాలి, మనం స్పైసెస్తో ఫ్రై చేసుకున్నాము లైక్ చిల్లీ పౌడర్ ఇలాంటి వాటితో. అలా కాకుండా గరం మసాలా అవి కూడా లైట్ స్పైస్ తగ్గుతుంది కదా రైస్కి, అలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా అస్సలు టచ్ చేయకూడదండి, టోటల్ డిఫరెంట్గా ఉంటుంది అది. మనం పులావ్ చేసుకునేటప్పుడు మనం పులావ్లో ఇంతకుముందు ఒకసారి మనం చూపించినాము. పులావ్లో కొద్దిగా లైట్ గరం మసాలా వాడచ్చు, కానీ ఫ్రైడ్ రైస్లో గరం మసాలా అనేది అస్సలు యూజ్ చేయొద్దు. ఓకే, చూసారు మనం వేసిన రైస్ ఎక్కడ కూడా విరిగిపోవడం. రైస్ బాయిల్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా బాయిల్ చేసుకున్నట్టయితే మనకు ఆ రైస్ అనేది ఫ్రై చేస్తున్నప్పుడు విరిగిపోకుండా నీట్గా చాలా మంచిగా వస్తుంది రైస్ అనేది. మనం రైస్ ఎలా అంటే వాష్ చేసేటప్పుడు ఎక్కువగా రైస్ని పట్టుకొని వేసుకోండి. జస్ట్ మన వేళ్ళతోనే ఆ రైస్ని కడిగి బాస్మతి రైస్ బాయిల్ చేసేటప్పుడు వేళ్ళతో రైస్ నానబెట్టుకున్న కడిగి జస్ట్ వాటర్తో వేళ్ళతో వాష్ చేసి వాటర్ వంపేసి తర్వాత మనం రైస్ కనుక బాయిల్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. రెగ్యులర్ రైస్ లెక్క మనం 2 హ్యాండ్స్తో కనుక వాష్ చేస్తే కనుక రైస్ మొత్తంగా విరిగిపోతుంటుంది. అలా చేయకుండా ఓన్లీ మన ఫింగర్స్తోనే రైస్ అనేది వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలా. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా రైస్. ఫ్రై అయిపోయిందండి. మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ బంద్ చేసేద్దాం. వావ్, డెఫినెట్గా ఈ రెసిపీ చూస్తూ ఉన్న ఎవరైతే వ్యూయర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా టెంప్టింగ్ కదా, నోరు ఊరుతూ ఉంటుంది. వావ్ ఎంత బాగా వచ్చేసింది రైస్ అని చెప్పి టేస్ట్ చేస్తాను. నాకు కూడా అలాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీ మనసులో ఉన్నమాట నా మనసులో ఉన్నమాట ఒకటే. నేను కూడా టేస్ట్ చేసి అప్పుడు మీకు చెప్తాను ఎలా ఉందో. అలాగే బాయిల్ చేసిన వెజిటేబుల్. ఓకే, స్పైసీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో స్పైసీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం.
వావ్, నిజంగానే స్పైసీగా ఉంది మంచిగా. అఫ్ కోర్స్ మనం ఆల్ 4 స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి స్పైసీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ పన్నీర్ ఏదైతే యాడ్ చేసామో ఆ పన్నీర్ మంచిగా రబ్బర్గా కొంచెం సాఫ్ట్గా, రైస్ అనేది మంచిగా ఫ్రై అయ్యి అన్ని స్పైసెస్ కలిసి సాల్ట్ కూడా సరిపోయింది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. స్పైసీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేసేయండి. పండుగ సూపర్ అండి. నాకైతే ఎలా కావాలో నేను ఎలా అయితే ఇష్టపడతానో ఎగ్జాక్ట్గా రెసిపీ ఎలా ఉంది, సూపర్ చేస్తారు.